లేదా ఆల్రెడీ స్టార్ట్అప్ చేయాలనో లేకపోతే బిజినెస్ పెట్టాలనో ప్రయత్నం చేసి వాటి వల్ల మీరు ఫెయిల్ అయ్యి మళ్ళీ మీరు దిగులుగా ఉన్నారా? మీకంటూ ఒక ఎక్స్పర్ట్ తోడుగా ఉండి మీ యొక్క ప్రతి స్టెప్ ని మిమ్మల్ని గైడ్ చేయాలని మీరు ఆశపడుతున్నారా? మీకంటూ ఒక నిశానా, ఒక రికగ్నిషన్, ఒక అచీవ్మెంట్, ఒక బ్యానర్ అయితే దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ అనే ప్రోగ్రామ్ ద్వారా మా యొక్క హెచ్ఎంటీవీ సంస్థ మిమ్మల్ని ఆంటర్‌ప్రెన్యూర్ గా చేసే బాధ్యతను తీసుకుంది. మీలో ఉండవలసింది కేవలం యొక్క తపన, కోరిక. మీకు కావలసినటువంటి మొత్తమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ కూడా మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ ట్యూన్ అవ్వండి. ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనేటువంటి మీ యొక్క కలను, లేకపోతే మనకు ఉన్నటువంటి బిజినెస్ నే కానీ సూచాయిగా మనము విభజించినట్లయితే మనకి మాక్సిమం ఉండేది ఇంచుమించు 12 నుంచి 13 సెక్టర్స్. ఏంటి ఆ సెక్టర్స్ అంటే ద ఫస్ట్ సెక్టర్ ఇస్ అగ్రికల్చర్. జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ చెప్పినట్లుగానే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనే తపన మీకు సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా చేసే బాధ్యత మాది. సో గత ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఇకిగాయ్ అనేటటువంటి కాన్సెప్ట్ ని జర్మన్ లో 2019